ఆ మధ్య వరుస పెట్టి త్రివిక్రమ్ కొత్త సినిమా ఆదర్శ కుటుంబం నుంచి అప్డేట్స్ వచ్చాయి. సినిమాలోని క్యారెక్టర్స్ ను పరిచయం చేస్తూ కొద్ది రోజులు ఆదర్శ కుటుంబం ప్రమోషన్ సాగింది. మళ్ళీ ఏమైందో ఏమో, ఇంతవరకు సౌండే లేదు. ఇండస్ట్రీ వర్గాలేమో సౌండ్ లేకపోతే పోస్ట్ పోనే కదా అంటూ హింట్ ఇస్తున్నాయి. ఈయన చిట్టిబాబు, ఈమె పేరు స్వర్ణ. ఇది ఓ ఆదర్శ కుటుంబం అంటూ 2-3 వారాల క్రితం తెగ సందడి చేశాడు త్రివిక్రమ్. ఇదే స్పీడ్ లో ఫస్ట్ సింగిల్, పూర్తి స్థాయి టీజర్ కూడా వస్తుందని ఊహించారంతా. కానీ ఇంట్రడక్షన్ వీడియోస్ తర్వాత సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయాడు త్రివిక్రమ్. అక్టోబర్ 2న ఆదర్శ కుటుంబం రిలీజ్ కావాల్సి ఉంది. అందుకే ఆగస్టు మొదటి వారంలో కాస్త సందడి చేశారు. కానీ ఇప్పుడు సినిమా విడుదల తేదీని మార్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోందట. ఎలాగూ అక్టోబర్ 20 దసరా ఉంది. పైగా టాలీవుడ్ నుంచి పెద్ద చిత్రాలేవి విడుదల కావడం లేదు. ఈ దశలో పండక్కి వస్తే బెస్ట్ కదా అనుకుంటున్నారట. దసరా పండక్కి కోలీవుడ్ నుంచి రజనీకాంత్ నటిస్తోన్న జైలర్ సీక్వెల్, అలాగే ధనుష్ కొత్త చిత్రం విడుదలవుతున్నాయి. తెలుగు నుంచి పెద్ద చిత్రాలేవి దసరా బరిలో నిలవడం లేదు. చిరు కొత్త చిత్రం విశ్వంభర కూడా దసరాకు విడుదల డౌటే అని ప్రచారం సాగుతోంది. ఈ దశలో దసరా పండక్కి థియేటర్స్ లోకి వస్తే బెటర్ అని ఆదర్శ కుటుంబం ఆలోచిస్తోందట.